హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్గోట్ అకాడమీ. మొదటి భాగం రాజ్యాంగ నిర్మాణం. ఇందులో భాగంగా మొదటి లెసన్ చారిత్రక నేపథ్యం. ఈ క్లాస్‌లో ముఖ్యంగా మనం 2 దశలు అంటే మొదటి దశ కంపెనీ పాలన మరియు రెండవ దశ చక్రవర్తి పాలన. ఈ 2 దశల్లో చేసినటువంటి చట్టాలు, అలాగే పరిపాలనా విధానాలు భారత రాజ్యాంగానికి పునాదులుగా ఏ విధంగా నిలిచాయో ఈ క్లాస్‌లో మనం తెలుసుకుంటాం. ఓకే. క్లాస్‌లోకెళ్దాం. 1947 ఆగస్టు 15న భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం లభించింది. స్వాతంత్ర అనంతరం దేశానికి ఒక స్వతంత్రమైన, సమగ్రమైన పాలనా వ్యవస్థ అవసరమైంది. దీనికోసం 1946లో రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అనేక చర్చల అనంతరం 1950వ సంవత్సరం జనవరి 26న రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగింది. అయితే భారత రాజ్యాంగంలోని అనేక ముఖ్యమైన లక్షణాలు బ్రిటిష్ పాలనా కాలంలో రూపొందించిన చట్టాలపై ఆధారపడ్డాయి. బ్రిటిష్ పాలనలో చోటు చేసుకున్న కొన్ని కీలక చట్టాలు, పరిపాలన విధానాలు భారత రాజ్యాంగానికి పునాదులుగా నిలిచాయి. బ్రిటిష్ పాలనను ప్రధానంగా 2 దశలుగా విభజించవచ్చు. మొదటి దశ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన, రెండవ దశ చక్రవర్తి పాలన. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన 1773 నుంచి 1858 వరకు, చక్రవర్తి పాలన 1858 నుంచి 1947 వరకు. 1773 నుంచి 1858 వరకు చేసినటువంటి చట్టాలను మనం ఏమంటామంటే చార్టర్ చట్టాలు అంటాం. ఏమంటాం? చార్టర్ చట్టాలు. చార్టర్ చట్టాలు. వీటిని మనం రెగ్యులేటింగ్ చట్టాలు అని కూడా అంటాం. రెగ్యులేటింగ్ చట్టాలు. రెగ్యులేటింగ్ చట్టాలు. 1773 నుంచి 1858 వరకు మొదటి దశలో చేసినటువంటి చట్టాలను చార్టర్ చట్టాలు లేదా రెగ్యులేటింగ్ చట్టాలు అని అంటారు. రెండవ దశలో 1858 నుంచి 1947 వరకు చేసినటువంటి చట్టాలను కౌన్సిల్ చట్టాలు అంటారు. కౌన్సిల్ చట్టాలు. కౌన్సిల్ చట్టాలు. వీటిని మనం భారత ప్రభుత్వ చట్టాలు అని కూడా అంటాం. భారత ప్రభుత్వ చట్టాలు. రెండవ దశలో చేసినటువంటి చట్టాలను కౌన్సిల్ చట్టాలు లేదా భారత ప్రభుత్వ చట్టాలు అని కూడా అంటాం. మొదటి దశలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వ్యాపార సంస్థగా భారతదేశానికి రావడం జరిగింది. అయితే 1600 సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంటు జారీ చేసినటువంటి ఒక చార్టర్ చట్టం ద్వారా తూర్పు ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపారం చేసేటటువంటి హక్కులు లభించాయి. అయితే 1757వ సంవత్సరంలో జరిగినటువంటి ప్లాసీ యుద్ధం, 1764వ సంవత్సరంలో జరిగినటువంటి బక్సార్ యుద్ధం, 1757వ సంవత్సరంలో జరిగినటువంటి ప్లాసీ యుద్ధం, 1764వ సంవత్సరంలో జరిగినటువంటి బక్సార్ యుద్ధాల తర్వాత ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో ఒక బలమైన శక్తిగా ఎదగడం జరిగింది. బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఈ బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఈ బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలలో దివానీ హక్కులు లభించడంతో ఈ కంపెనీకి ఒక ప్రజలపైన ఆర్థిక నియంత్రణ అనేది రావడం జరిగింది. కానీ ఈ కంపెనీ పరిపాలనలో అవినీతి, పాలన లోపాలు, చట్టాల లేమి వల్ల కంపెనీ ఆర్థికంగా దెబ్బతినడం జరిగింది. ఈ పరిస్థితుల్లో బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీని నియంత్రించేందుకు 1773వ సంవత్సరంలో రెగ్యులేటింగ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. రెగ్యులేటింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. ఈ చట్టం బ్రిటిష్ ప్రభుత్వం తూర్పు ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి తీసుకున్న తొలి ముఖ్యమైన చర్యగా చరిత్రలో నిలిచింది. ఇది భారతదేశంలో కేంద్ర పాలనకు తొలి అడుగు వేసింది. 1773 రెగ్యులేటింగ్ చట్టం. 1773 రెగ్యులేటింగ్ చట్టం ముఖ్య అంశాలు. ఈ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా తూర్పు ఇండియా కంపెనీపై బ్రిటిష్ ప్రభుత్వం పర్యవేక్షణ మొదలైంది. ఇది భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నటువంటి మొట్టమొదటి నియంత్రణ చర్యగా చరిత్రలో నిలిచింది. ఈ చట్టంలో ముఖ్యమైన అంశాలు ఏమిటంటే బెంగాల్ గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మార్చడం జరిగింది. ఈ మొదటి గవర్నర్ జనరల్‌గా వారన్ హేస్టింగ్స్‌ని నియమించడం జరిగింది. ఇతనికి సహాయంగా 4 సభ్యులతో కూడినటువంటి కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ అధికార పరిధిని మద్రాస్, బొంబాయి ప్రెసిడెన్సీల వరకు విస్తరించడం జరిగింది. కానీ ఇది పూర్తిగా సలహా స్వరూపంగానే ఉండేది.
ఈ చట్టం అమలు కాకముందు మద్రాస్, బొంబాయి, బెంగాల్ వంటి ప్రెసిడెన్సీల గవర్నర్లు స్వతంత్రంగా పరిపాలించేవారు. 1774 సంవత్సరంలో కలకత్తాలో ఒక సుప్రీం కోర్ట్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, మరియు ముగ్గురు ఇతర న్యాయమూర్తులు ఉండేవారు. సో, మొదటి చీఫ్ జస్టిస్‌గా ఎలిజా ఇంఫేను నియమించడం జరిగింది. అదే సమయంలో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సంస్థకు భారతదేశంలో జరిగే రెవెన్యూ, సివిల్, మిలిటరీ రెవెన్యూ, సివిల్, మిలిటరీ వ్యవహారాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యతను అప్పగించారు. సో, ఈ మార్పు ద్వారా కంపెనీ పాలనపై బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా నియంత్రణను సాధించింది. ఈ చట్టం ద్వారా తూర్పు ఇండియా కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ప్రైవేట్ వ్యాపారం చేయడం, స్థానికుల నుంచి బహుమతులు లేదా లంచాలు స్వీకరించడం నిషేధించారు. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీకి మరో 20 సంవత్సరాల పాటు భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతులనిచ్చారు. ఇవి 1773 రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. 1773 రెగ్యులేటింగ్ చట్టంలో గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు 4 ఉన్నాయి. సో, మొదటిది బెంగాల్ గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మార్చడం జరిగింది. సో, ఈ మొదటి గవర్నర్ జనరల్‌గా వారన్ హేస్టింగ్స్‌ని నియమించారు. సో, ఇది రెండవ పాయింట్. సో, మూడో పాయింట్ ఏంటంటే కలకత్తాలో 1774 సంవత్సరంలో సుప్రీం కోర్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సుప్రీం కోర్ట్‌కు మొదటి చీఫ్ జస్టిస్‌గా ఎలిజా ఇంపేను నియమించారు. సో, నాలుగో పాయింట్ ఏంటంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సంస్థకు భారతదేశంలో జరిగే రెవెన్యూ, సివిల్, మిలిటరీ వ్యవహారాలపైన బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యతను అప్పగించారు. ఈ 4 పాయింట్స్ గుర్తుంచుకోండి 1773 రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించి. నెక్స్ట్ 1781 సవరణ చట్టం, అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781. సో, 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని కొన్ని ప్రధాన లోపాలను సరిదిద్దడానికి బ్రిటిష్ పార్లమెంట్ 1781లో ఒక సవరణ చట్టాన్ని ఆమోదించింది. సో, దీనిని మనం ఏమంటామంటే పరిష్కార చట్టం అంటాం. దీనిని మనం ఏమంటాం? పరిష్కార చట్టం. 1781 పరిష్కార చట్టం. ఈ చట్టం ముఖ్యంగా సుప్రీం కోర్ట్ మరియు గవర్నర్ జనరల్ అధికారాల మధ్య స్పష్టమైన హద్దులను ఏర్పరిచింది. ముఖ్యంగా చట్టపరమైన అర్థభేదాలను నివారించడం, స్థానిక చట్టాల ఆధారంగా న్యాయ నిర్ణయాలు ఇవ్వడం వంటి అంశాలపైన ఈ చట్టం దృష్టి సారించింది. ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు మనం గమనించినట్లయితే మొదటిది అధికారిక విధులకు మినహాయింపు. సో, ఇక్కడ గవర్నర్ జనరల్ మరియు ఆయన కార్యనిర్వాహక మండలి తమ అధికార విధుల నిర్వహణలు చేసే చర్యలు సుప్రీం కోర్ట్ న్యాయాధికార పరిధిలోకి రావు. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు నిర్వహించే అధికార విధులపై కూడా సుప్రీం కోర్టుకు న్యాయ విచారణ అధికారం అనేది ఉండదు. రెండవది రెవెన్యూ వ్యవహారాలపై మినహాయింపు. సో, రెవెన్యూ వసూళ్లు మరియు ఆర్థిక పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు సుప్రీం కోర్ట్ పరిధిలోకి రావు. అంటే ఈ చర్య రెవెన్యూ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడానికి దోహదపడిందని చెప్పవచ్చు. మూడవది స్థానిక చట్టాల ఆధారంగా తీర్పులు. సో, కలకత్తాలో నివసించే ప్రజలందరూ సుప్రీం కోర్ట్ పరిధిలోకి వస్తారు. అయితే వ్యక్తిగత చట్టాలను పరిగణలోకి తీసుకొని న్యాయ నిర్ణయాలు ఇవ్వాలి. అంటే హిందువులకు హిందూ చట్టం, ముస్లింలకు మహమ్మదీయ చట్టం ఆధారంగా విచారణ జరగాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ అప్పీళ్లపై నిర్ణయం. ప్రాంతీయ కోర్టుల నుంచి వచ్చే అప్పీళ్లను గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ విచారించాలి. ఈ అప్పీళ్లను సుప్రీం కోర్టు విచారించరాదు. అంటే దీని ద్వారా సుప్రీం కోర్టు అధికారం ఒక పరిమితికి లోబడి నిర్ధారించబడిందని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ నియమ నిబంధనల రూపకల్పన హక్కు. ప్రాంతీయ కోర్టులు మరియు కౌన్సిల్‌లు పాటించాల్సిన నియమ నిబంధనలను రూపొందించే అధికారాన్ని గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్‌కు ఇచ్చారు. సో, ఇది బ్రిటిష్ పాలనను మరింత క్రమబద్ధీకరించిన చట్టంగా చరిత్రలో నిలిచింది. ముఖ్యంగా ఈ 1781 సవరణ చట్టం ద్వారా 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని అనేక లోపాలను సవరించి న్యాయ పరిపాలనలో స్పష్టత, స్థిరత్వాన్ని తీసుకొచ్చారు. ఇది బ్రిటిష్ పాలనకు మరింత క్రమబద్ధీకరించిన చట్టంగా చరిత్రలో నిలవడం జరిగింది. ఇవి ఈ చట్టంలోని ముఖ్యమైన అంశాలు.